మెడికల్ గ్రాడ్యుయేట్ సార్. మేమందరం డిఫరెంట్ కంట్రీస్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి మా ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసుకొని ఇక్కడ ఇండియా వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే నేషనల్ మెడికల్ కౌన్సిల్ పెట్టే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అనే ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మేము లైసెన్స్ కోసం వస్తే వీళ్ళు డినై చేస్తున్నారు సార్. మా లైసెన్స్ ఏదైతే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉందో అది లేకుండా ఇండియాలో మేము ప్రాక్టీస్ చేయడానికి వ్యాలిడిటీ లేదు. ఏదైతే ఎన్ఎంసీ రూల్స్ పెట్టిందో, ఏదైతే స్టేట్ గవర్నమెంట్ రూల్స్ పెట్టిందో దానికి అబైడ్ అయ్యి మేము ఆ రూల్స్ని క్రైటీరియాని అన్ని బాక్సెస్ని టిక్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఏపీఎంసీ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ ఐ రమేష్ గారు, ఆయన డినే చేసేస్తున్నారు. మీరు పనికిరారు, మీ డిగ్రీలకి వాల్యూ లేదు, మీ చదువులకు వాల్యూ లేదు. అంటే ఏంటి సార్, మా కష్టానికి వాల్యూ లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ. సార్ మేము ఈ 2023, 2024, 2025 సార్ 3 సంవత్సరాలుగా ఏపీఎంసీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని రూల్, ఏ రాష్ట్రంలో లేని ఎన్ఎంసీ రూల్ ఏపీలోనే ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం సార్. 1500 మంది ఎఫ్ఎంజీలు సార్, వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి? 5 ఏళ్ళు 6 ఏళ్ళు కష్టపడి చదువుకున్న చదువులు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ కష్టం ఏమైపోవాలని వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాం సార్. డాక్టర్స్ డే రోజు మేము సైలెంట్గా ప్రొటెస్ట్ చేసుకుంటున్నాము మా హక్కుల గురించి. ప్రొటెస్ట్ చేసుకుంటుంటే పిచ్చి కుక్కల కన్నా దారుణంగా పోలీసులు వచ్చి లాక్కెళ్ళిపోయారు సార్ మమ్మల్ని. అంటే ఇది ఎక్కడ న్యాయం సార్? అంటే ఇవాళ డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు ఈ దేశంలో. ఇవాళ అలాట్మెంట్ లెటర్ మీద తన స్వహస్తాలతో రిజిస్టర్ గారే సంతకం చేశారు సార్. మీకు 1 ఇయర్ అలాట్మెంట్ లెటర్ అని ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యే ముందు ఆయన సంతకం చేశారు. అంటే మేము ఇవాళ అడుగుతున్నది ఏంటంటే, మీరు పెట్టే రూల్స్, మీరు పెట్టే క్రైటీరియాని మేము ఫాలో అవుతున్నాము. అది మీరు ఫాలో అవుతున్నారా లేదా అనేదే క్వశ్చన్ సార్. వాళ్ళు అవ్వట్లేదు. 13 మంత్స్ నుంచి మేము తిరుగుతున్నాము. అంతకన్నా దౌర్భాగ్య స్థితి ఏంటంటే, ఇవాళ 4వ రోజు ప్రొటెస్ట్ డే రోజు అమ్మాయిల్ని సార్ జుట్టు పట్టుకొని మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో లాక్కుని వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి సార్. అంటే ఈ దేశంలోని డాక్టర్లకి ఎలాంటి వాళ్ళ సమస్యలకి ఎలాంటి సొల్యూషన్ లేకపోతే కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎక్కడిది? కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్కి ఎవరు అకౌంటబుల్ అని మేము ప్రశ్నిస్తున్నాం సార్. సీఎం గారికి రిక్వెస్ట్ లెటర్ పంపించడం జరిగింది సార్. హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారికి కూడా రిక్వెస్ట్ లెటర్స్ పంపించడం జరిగింది. అండ్ సమ్ ఆఫ్ ఆర్ ఎఫ్ఎంజీస్ క్లోజ్గా వాళ్ళని కలుస్తూ ఎప్పటికప్పుడు మా సమస్యల్ని చెప్పడము జరుగుతుంది. బట్ టు బీ హానెస్ట్ సార్, ఎలాంటి యూస్ లేదు. ఇవాళ సార్ 60 మెంబర్స్ ఆఫ్ అవర్ ఎఫ్ఎంజీస్ని పోలీసులు తీసుకెళ్ళిపోయి లోపల ఉంచుకున్నారు సార్. అంటే దాని అర్థం ఏంటి సార్? అంటే మేము ఏం తప్పు చేశాము? మేము చేసిన ఒక్క తప్పు చెప్పండి. అంటే ఎన్ఎంసీ రూల్ని ఫాలో అవ్వడం తప్ప, రిజిస్టర్ గారి మాటలు నమ్మి 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సేవలు అందించడం తప్ప మేము చేసిన తప్పేంటని మేము అడుగుతున్నాం సార్. ఎక్కడ మిగతా 28 రాష్ట్రాల్లో లేని రూల్ ఏపీలోనే ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాము. మాకు 2023, 2024, 2025 నుంచి ఎవ్వరు వచ్చినా కూడా పిఆర్లు ఇష్యూ చేయట్లేదు సార్. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్స్ ఇష్యూ చేయట్లేదు. మేము ఇమీడియట్గా రిజిస్టర్ గారు ఇచ్చిన అలాట్మెంట్ లెటర్కి బైండ్ అయ్యి, ఆయన ఏదైతే అలాట్మెంట్ లెటర్ మీద 1 ఇయర్ అని ఇచ్చారో దానికి బైండ్ అయ్యి మాకు వెంటనే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ పిఆర్లు ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్ వర్సిటీ దగ్గరే ప్రొటెస్ట్ జరిగింది సార్. బట్ ఎలాంటి యూస్ లేదు. హెల్త్ మినిస్టర్ గారు కూడా వచ్చారు, మా సమస్యలు విన్నారు. బట్ మీరే చూస్తున్నారు కదా, మా ఎఫ్ఎంజీస్ అందరూ. హెల్త్ మినిస్టర్ గారు వచ్చి ఖచ్చితంగా మేము మీ ప్రాబ్లమ్ని పరిష్కరిస్తాము అని చెప్పారు సార్. డాక్టర్స్ డే రోజు వచ్చి చెప్పారు. కానీ 13 నెలల నుంచి కూడా ఇదే సాగుతుంది. మాకైతే సొల్యూషన్ రావట్లేదు. మా కష్టం సార్ ఇది. మా డిగ్రీలు ఇప్పుడు మీరే ఉన్నారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ కానీ ఇంజనీరింగ్ కానీ చదివి మీరు 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు చదివిన తర్వాత మీ కాలేజ్లో రిజిస్టరో ఇంకెవరో వచ్చి మీ డిగ్రీలు వ్యాలిడ్ కాదు, మీ కష్టానికి విలువ లేదు, మీరు దేనికి పనికి రారు అని చెప్తే దానికి ఎవరు సమాధానం చెప్తారు సార్? స్టేట్ గవర్నమెంట్ సమాధానం చెప్పాలి కంపల్సరీగా. 13 నెలల నుంచి మేము చేస్తున్న ఈ కష్టానికి ఖచ్చితంగా ఫలితం రావాలి. స్టేట్ గవర్నమెంట్ మాకు వెంటనే పిఆర్లు ఇష్యూ చేయాలి అని మేము కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, పాలకులు వైద్య విద్యను అభ్యసించడానికి ఇక్కడ అవకాశం కల్పించలేకపోతే 50 లక్షల రూపాయల నుంచి 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గత్యంతరం లేక విదేశాలలో 4 ఏళ్ల నుండి 6 ఏళ్ల వరకు
కోర్సులు పూర్తి చేసి ఇక్కడ ప్రజలకి వైద్యం అందించాలి, వారు కూడా జీవనం సాగించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం 400 నుండి 500 మంది వైద్య విద్యార్థులు విదేశాల్లో అభ్యసించి ఆంధ్రప్రదేశ్కి తిరిగి వస్తే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా వారికి ఉత్తీర్ణత, వాళ్ళ యొక్క వైద్య ఇతర దేశాల్లో చదువుకున్న వాళ్ళకి క్వాలిఫికేషన్ కోసం ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తే ఆ పరీక్షల్లో కూడా 100కి 10% మందే క్వాలిఫై చేస్తున్నారు. ఆ 10% మంది కూడా 1 సంవత్సరం పాటు ఉచితంగా పేదలకి ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళు వైద్య సేవలు అందించినా ఇప్పటికీ కూడా వారికి తగినటువంటి గుర్తింపు ఇవ్వటమే ప్రభుత్వం చేసే పని. వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన నయా పైసా లేదు. దానికి తోడు దేశవ్యాప్తంగా మెడికల్ బోర్డులు నిర్ణయించినటువంటి నిబంధనలకు లోబడే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇమ్మంటే ఇవ్వకుండా సంతకం పెట్టడానికి తొక్కిపట్టున్నటువంటి ఇది ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రి గారు, బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆయన, ఇన్ని రోజుల నుండి వారు అందరికీ విన్నవించుకుంటున్నా పట్టించుకోకుండా కాలయాపన చేయటం అంటే కూటమి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ఎందుకు ఇవ్వరో పోని చెప్పండి, పోని వీళ్ళు క్వాలిఫై కాదో చెప్పండి. లేదు రూల్స్ మార్చామంటే దేశమంతా ఒక రూలు, ఆంధ్రప్రదేశ్లో ఒక రూలు ఉండదు, పోని అదైనా చెప్పండి. చెప్పకుండా కాలయాపన చేసి దొంగ తిరుగుడు వాదనలు చెప్పడం అంటే ఏమిటి మీకు ఈ కక్ష? చదువుకున్న విద్యార్థులంటే కక్ష, మెడికల్ వైద్య పూర్తి చేయటం కక్ష, లేదు విదేశాల్లో ఇంత ఖర్చు పెట్టుకోవడం తప్ప. వీళ్ళందరూ పేద మధ్యతరగతి విద్యార్థులు విదేశాల్లో చదవటం అంటే ఈ రోజున ఎడ్యుకేషన్ లోన్లు వస్తున్నాయి, ఏదో ఇక్కడ అవకాశం అందరికీ ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయి. అటువంటి చేస్తామంటే వాళ్ళందరూ న్యాయబద్ధంగా అడుగుతామంటే అరెస్టులు చేయడం ఏంటి, దౌర్జన్యం చేయటం ఏంటి? వైద్య వృత్తి పూర్తి చేసినటువంటి మహిళా డాక్టర్లను కూడా చూడకుండా వాళ్ళకి అడ్డుగోలుగా దౌర్జన్యం చేసి జుట్టు పట్టుకుని లాక్కురావటం ఇదేనా? ఈరోజున కూటమి ప్రభుత్వం ఆలోచించాల్సింది. మీరు చెప్తున్నటువంటి ప్రజాస్వామ్యం స్వేచ్ఛ అంటే ఇదేనా? అది కూడా విద్యార్థుల మీదే నడిబొడ్డున విజయవాడలోనే హెల్త్ యూనివర్సిటీ సమక్షంలోనే ఇటువంటి చేయటువంటి దీనికి ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించండి. ఈ దౌర్జన్యం చేసిన పోలీసుల మీద చర్య తీసుకోవాలి. వెంటనే వీరందరికీ కూడా నిబంధనల ప్రకారమే వారి సర్టిఫికేట్లు ఇచ్చి వారందరికీ కూడా అవకాశం కల్పించండి. 400 మంది వైద్య వృత్తి పూర్తి చేసిన వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వటం అంటే వేల లక్షల మందికి వైద్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు పేదవాళ్ళకి. వీరి కోసమే కాదు, అందుకే మీరు వీళ్ళ భవిష్యత్తుకి అవకాశం లేకుండా చేస్తున్నారు. పేదలకి వేల మందికి వైద్యం అందే అవకాశం లేకుండా చేయటం అంటే ఇంతకంటే నిర్లక్ష్యం ఇంకోటి ఉండదు. అందుకే ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి. సిపిఎం పార్టీ తరఫున ఈ విదేశీ విద్యను అభ్యసించిన మెడికల్ విద్యార్థులకి మా పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. పోలీసులు చేసిన దాడిని, పోలీసులు చేసిన దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. విడుదల చేసినటువంటి అరెస్టు చేసినటువంటి విద్యార్థులందరినీ వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి తోడు అరెస్ట్ అయినటువంటి విద్యార్థుల్ని పరామర్శించడానికి కూడా రాజకీయ పార్టీలకి, నాయకులకు అవకాశం లేకుండా ఉండి దొంగలా వీళ్ళేనా, లేకపోతే వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్టు చేసిన వాళ్ళని పరామర్శించడానికి కూడా అడ్డుకునేంత అంత పిరికిదనం ఎందుకు ఈ ప్రభుత్వానికి? ఏమైపోతుంది? అరెస్టులు మీరు అడ్డుగోలుగా చేయొచ్చా? వాళ్ళకి ఎవరు పరామర్శించకూడదా? సంఘీభావం తెలియజేయకూడదా? వాళ్ళు ఎలా ఉన్నారో చూడకూడదా? గాయపడినటువంటి విద్యార్థుల్ని కనీసం వాళ్ళ వైద్య పరీక్షలకైనా పంపించి వాళ్ళకి వైద్యం అందించాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా స్పందించి వారందరికీ న్యాయం చేయాలని, వారి న్యాయసమ్మతమైన ఆందోళనకి మా పూర్తి మద్దతును తెలియజేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.